అదే సమయంలో మిగతా ఫ్యామిలీ అంతా లక్ష్మీపార్వతి గారిని పక్కన పెడితే మిగతా ఫ్యామిలీ అంతా కూడా చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయడానికి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఇప్పుడు నేను ఐ కాంట్ కమెంట్ ఆన్ అదర్స్ అండి. ఇప్పుడు వాళ్ళ పర్సనాలిటీస్, వాళ్ళకున్న ఇండివిజువల్ రిలేషన్షిప్ ఎలా ఉంది రామారావు గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ, అది నాకు తెలియదు. ఓకే. నేను ఒక మామూలు వన్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ద స్టేట్ గా నాకున్న పబ్లిక్ డొమైన్ లో ఉన్న నాలెడ్జ్ నుంచి నేను రియాక్ట్ అవుతున్నాను. దట్టు మీరు అభిమాని కాబట్టి. క్యారెక్టర్స్, ఇండివిజువల్ సన్సా, వైఫ్సా, సిస్టర్సా, వీళ్ళందరూ వాళ్ళు ఏమంటే నాకు వాళ్ళు తెలియదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్. అంటే మీకు ఎప్పుడైతే ఏ ఇన్సిడెంట్ అయితే సిబిఎన్ మీద అలాంటి అభిప్రాయం కలిగిందో అదే టైంలో వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఆ రకమైన మీరు వాళ్ళ ఫ్యామిలీని అంత పట్టించుకోలేదు. ఎందుకంటే మీరు ఎవరైతే ఫోర్ గ్రౌండ్ లో ఆపరేట్ చేస్తున్నారో మీరు లీడర్ని మీరు టార్గెట్ చేస్తారు, కానీ లీడర్ వెనకాల ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎవరు అనేది ఏమి ఇంపార్టెన్స్. ఎందుకంటే క్లియర్ కట్ గా వాళ్ళందరూ సిబిఎన్ గారిని వింటున్నారు. దే బికమ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ సిబిఎన్ ఇన్ వేరియస్ అదర్ డిగ్రీస్. ఓకే. సో వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు నా పర్స్పెక్టివ్. సో అదే ఎందుకంటే వాళ్ళనే వాళ్ళు పట్టించుకోకపోతే మనం ఎందుకు పట్టించుకోవడం? అవును. సో అక్కడ మీకు ఆయన మీద ఏర్పడిన అభిప్రాయం ఏదైతుందో అక్కడి నుంచి అది బిల్డ్ అవుతా వచ్చింది. అలాగే అంటే అప్పటి నుంచి ఆయన పరిపాలన మీరు చూశారు, ఆయన చేసినటువంటి ఆయన చెప్పుకునే డెవలప్మెంట్ అనే దాన్ని చూశారు. సో ఆ తర్వాత కూడా అంటే ప్రజలకు ఆయన చేసిన జనం యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అప్పుడు కూడా మీకేమన్నా అభిప్రాయంలో మార్పు రాలేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను డెవలప్ చేశాను అంటే ఏ గవర్నమెంట్ కూడా ఇంక్లూడింగ్ వైసీపీ కూడా చెప్పేది అందరూ ఒక మనిషి లేకపోతే డెవలప్మెంట్ అయిపోతుంది అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నదే ఆ పని చేయడానికి, ఆ ఓట్లు వేసి గెలిపించి ఆ పొజిషన్ ఇచ్చిందే దానికోసం. అదేదో మీరు నాకు ఫేవర్ చేస్తే మీకు టెక్నాలజీయా, సోషల్ అడ్వాన్స్మెంట్, అప్పుడున్న ఆపర్చునిటీస్, ఇలాంటి రకరకాలు అవి మారుతూ ఉంటాయి. అంటే నేను చెప్పేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీ ఫస్ట్ టైం కంప్యూటర్స్, అరే అప్పుడే వచ్చినాయి కంప్యూటర్స్, ప్రతి వరల్డ్ లో అందరూ తీసుకున్నారు. రాజీవ్ గాంధీ ఒకరే కాదు. యూనో మన్మోహన్ సింగ్ రిఫార్మ్స్ ఇచ్చినప్పుడు రిఫార్మ్స్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఉన్న పరిస్థితుల నుంచి మన్మోహన్ సింగ్ ఉన్నా, గిన్మోహన్ సింగ్ ఉన్నా అదే చేసేవారు అక్కడ. ఓకే. సో దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. ఒకటి మేము ఎంత ఇచ్చాం, ఎంత చేసాం అంటే మీరు ఏమన్నా మీరు చేయటానికే జాబ్ ఇచ్చాం కదా, మీకు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది అందుకు. It is your responsibility under the constitution to do whatever you have to do or you are doing. That is not the point. Viceroy is not a part of the duty. That is a personal agenda తోటి చేసింది. అది అక్కడ డిఫరెన్స్. ఓకే. సో దాని మీద అదే అప్పటి నుంచి అది వెన్నుపోటుగానే మీరు దాన్ని పరిగణిస్తూ వచ్చారు. సో ఓకే. అది తర్వాత మీరు ఒక పర్టికులర్గా సిబిఎన్ ఏదైతే క్యాస్ట్ ఉందో ఆ క్యాస్ట్ని మీరు టార్గెట్ చేసినట్టుగా మీరు మూవీస్ కూడా తీయటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాస్ట్ ని నమ్మను. కాస్ట్ ఫీలింగ్ ఉంటుందని కూడా నేను నమ్మను. దానికి నా ఇదేంటంటే ఇప్పుడు నేను నా ఫ్యామిలీ, నా కంపెనీ, నా ఊరు, నా దేశం, నా మతం, ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు నా కాస్ట్ ఎందుకు ఉండకూడదు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది అర్థం కాదు. ఇంకోటి డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని మాట్లాడటానికి పనికి వస్తుంది, కానీ కాస్ట్ అనే దానికి అప్లికబిలిటీ ఉండదు. ఒక ప్రొఫెషన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు కమ్మ అనుకోండి, కమ్మ డైరెక్టర్ ఫ్లాప్ తీసాడు, కాపు డైరెక్టర్ పెద్ద హిట్ తీసాడు, ఎవరిని తీసుకుంటారు మీరు? కాపు డైరెక్టర్ని తీసుకుంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ డూ విత్ మనీ. మనీ అనేది మీకు ఎక్కడి నుంచి, మనీ తప్పిస్తే వేరే కాస్ట్ ఉండదు. మనీ అండ్ పొజిషన్ ఆఫ్ పవర్ అండ్ మనీ, ఈ రెండింటి తప్పిస్తే కాస్ట్ అనేది వర్కౌట్ అవ్వదు. అది నా బిలీఫ్. అప్పుడు కాస్ట్ ని టార్గెట్ చేయడం అనేది మీనింగ్లెస్. నేను అదే ఇప్పుడు కాస్ట్ అనేది ఒకవేళ ఉందనుకోను, ఇప్పుడు నా దగ్గర కంపెనీ ఉందండి, నేను కమ్మ అనుకోండి, నేను అందరూ కమ్మలు తీసుకుంటా ఏది నా కంపెనీలో, నా కాస్ట్ ఫీలింగ్ ఉందనుకోను. అప్పుడు వాళ్ళకి కెపాసిటీ ఉంది ఒకవేళ అంటే, అప్పుడు నా దగ్గర వాళ్ళు కాబట్టి నేను తీసుకున్నా. అందరూ దగ్గర చేసే డెసిషన్, మీరు మీ ఇంట్లో మీ కొడుకు ఇచ్చారు, మీ తమ్ముడికి ఇచ్చారు, మీ కజిన్ బ్రదర్కి ఇచ్చారు, ఎందుకంటే మీ వాళ్ళు కాబట్టి. అలాగే కాస్ట్ మీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇస్తారు. అవుతుంది వాళ్ళు కెపాసిటీ లేకుండా వాళ్ళకి ఇచ్చారు అనుకోండి, కానీ అప్పుడు నష్టం ఎవరికి వస్తుంది? మీకే వస్తుంది ఇచ్చినోడికి. అప్పుడు ఇంక వేరే వాళ్ళకి ఎందుకు బాధ? సో ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డు నాట్ బిలీవ్ చెప్పినంత కాస్ట్ అనేది ఉంటుంది, ఊరికే మాట్లాడటానికి ఉంటుంది అంతే. దట్స్ వాట్ ఐ బిలీవ్.
సినిమా రంగంలో కూడా వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ నేను అదే అన్నాను. అని చెప్పుకోవటం ఇదంతా కూడా ఇప్పుడు ఆధిపత్యం అంటే ఫైనల్ గా పెద్ద స్టార్లు ఎవరు అవుతారు, అందరికీ నచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీకు నంబర్ కావాలి అక్కడ. పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు కానీ, లేకపోతే తారక్ కానీ అన్ని కాస్టుకు నచ్చితేనే కదా అంత పెద్ద స్టార్ అవుతారు. ఒకే కాస్ట్ నచ్చితే అంత పెద్ద స్టార్ ఎందుకు అవుతారు ఫస్ట్? సో ఆధిపత్యం అనేది ఫూలిష్నెస్. అది అలాంటిది ఏమి ఉండదు. ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు ఎవరైనా ఒక అంటే అవకాశాల విషయంలో కూడా అలాంటిది ఉండదు, ఇది ఉండదు. అవకాశాలు కూడా అది చెప్తున్నాను. ఎవెన్చువల్ గా నచ్చేవాళ్ళు ఆడియన్స్ కదా నచ్చేది. అవును. ఇప్పుడు 2 things అండి. ఇప్పుడు నెపోటిజం అంటారు. ఏంటి నెపోటిజము? చిరంజీవి గారు రామ్ చరణ్ కి ఇచ్చారు. రామ్ చరణ్ కన్నా టాలెంటెడ్ పీపుల్ వదిలేసి కొడుకు కాబట్టి రామ్ చరణ్ పుష్ చేశారని ఆర్గ్యుమెంట్ తీసుకుంటే అసలు వేరే టైం మీకు ఎట్లా తెలిసి ఎవరు చెప్తారు అది ఇంకోటి ఎవడో ఎక్కువ టాలెంట్ అని? ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, ఆయన కొడుకు కాకుండా మీ కొడుకు నా కొడుకు ఇస్తారు ఆయన. ఎందుకు ఇవ్వాలి? అంతే కదా. ధీరుభాయ్ ఆయన డబ్బులు అని ముఖేష్ అంబానీకి ఇస్తాడు, అనిల్ అంబానీకి ఇస్తాడు. అదే పక్కన కొడుకు ఎందుకు ఇస్తారు? సో హోల్ ఫెమిలియల్ స్ట్రక్చర్ అనేది నెపోటిజం మీద బేస్ ఉంటుంది. నెపోటిజం లేకపోతే సొసైటీ, ఏ ఫీల్డ్ అయినా సొసైటీ అనేది కొలాప్స్ అయిపోతుంది నెపోటిజం లేకపోతే. అది అర్థం చేసుకోకుండా నెపోటిజం అంటారు అందరూ. అవును, ఇది ఎక్కువగా మనకి. సో ఫైనల్ గా ఎవరెవరైతే ఇంట్రొడ్యూస్ చేసేవాళ్ళు చాలా మంది వర్కౌట్ అవుతారు, కొంతమంది అవ్వరు. ఎందుకంటే ఫైనల్ డెసిషన్ అనేది ఆడియన్స్ లో ఉంటది. పొలిటికల్ పార్టీ అనేది ఓటర్ లో ఉంటది, ఆడియన్స్ టికెట్ బయింగ్ ఆడియన్స్ లో ఉంటది. సో సిబిఎన్ వరకు మీరు చెప్పారు, మరి అదే పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు అలాంటి ఒపీనియన్? ఆయన్ని నాకు పవన్ కళ్యాణ్ గారు నాకు విపరీతంగా ఇష్టం. ఆయన అంటే నాకు జనసేన ఓపెనింగ్ అది నాకు విపరీతంగా నచ్చింది. అది మేబీ సబ్సిక్వెంట్ థింగ్ అంత అవ్వకపోవచ్చు, కాకపోతే ఒక అంత కరిష్మా, అంత ఒక, అండ్ ఐ ఆల్సో బిలీవ్ దట్ ఈస్ ఎ వెరీ నిజాయితీ పర్సన్. ఐ ట్రూలీ బిలీవ్ దట్. ఎందుకంటే ఒక మనిషికి పవన్ కళ్యాణ్ కొన్న సుపీరియారిటీ దాంతో అండ్ స్టార్డమ్, నేను చెప్పేది పొజిషన్, తను అసలు అంటే తను తెలియక చెప్పొచ్చు, ఎవరో చెప్తే దాన్ని ఫార్వర్డ్ చేయొచ్చు, కానీ తన మనసులో అబద్ధం అనుకున్నది మాత్రం చెప్పడం అన్న స్ట్రాంగ్ బిలీఫ్ పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ పాయింట్ అది కాదు కదా. పాయింట్, మీరు పొలిటికల్ లీడర్ లో మోస్ట్ ఇంపార్టెంట్, మీరు వరల్డ్ వైడ్ హిస్టరీలో చూసుకుంటే కన్సిస్టెన్సీ ఉండాలి. స్థిరత్వం. మీరు బిలీవ్ చేసిన బిలీఫ్ సిస్టమ్ కట్టుబడి ఉండాలి. అది ఈ పవన్ కళ్యాణ్ నాకు అనిపించలేదు. అది రాను ఇన్కన్సిస్టెన్సీ అనేది పెరిగిపోయి కన్సిస్టెన్సీ అనేది లేదు ఇప్పుడు. అంటే సీరియస్ గా మీరు చంద్రబాబు నాయుడుని తిట్టారు, అంతే సీరియస్ గా పొగుడుతూ ఉంటే ఇంకా కన్సిస్టెన్సీ ఎలా ఉంటది? యూనో, అంటే రాజకీయాలు ఇవన్నీ మామూలే, రాజకీయాలు ఉండదు, అది ఓకే, అదంతా ఓకే. కానీ మీరు ఎమోషనల్ గా అతను దొంగ, అది ఇది అది ఇది అంత గట్టిగా అరిశారు. ఎప్పుడు మామూలే, ఓకే ఒక పర్టికులర్ అంటే మనం విడిపోదాం అని సామరస్యం విడిపోయారు, మళ్ళీ కలిశారు, అది వేరు. మీరు క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, దొంగ అన్నారు, దగులుబాయ్ అన్నారు, అవన్నీ పొడిచారు, అది కూడా చెప్పారు. అవును, ఎమోషనల్ ఆస్పెక్ట్ లో బ్లేమ్ చేయటానికి ఒక కేవలం ఒక కొన్ని టర్మ్స్ లేకపోతే పాలసీ డిసిషన్స్ లో మీకు ఇది ఉండటానికి తేడా ఉంటది కదా. ఫైనల్ గా మీకు ఒక పర్సనాలిటీ ఎప్పుడవుతారు? కన్సిస్టెన్సీ. తను చెప్పిన దాన్ని నిలబడతాడు అనే ఒక బిలీవబిలిటీ, క్రెడిబిలిటీ అనేది రావాలి. అది ఐ బిలీవ్ హీ లాస్ట్ దట్. ఓకే. సో వాళ్ళిద్దరు ఇప్పుడు కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు వస్తుంది, ఏదైనా పెద్ద మార్పు వస్తుంది అని చెప్తున్న వాళ్ళకి, నమ్ముతున్న వాళ్ళకి దాన్ని ఎలా తీసుకుంటారు? అంటే మీ జనసేన తెలుగుదేశం కలిసిన తర్వాత ఇప్పుడు మీరు వ్యూహంలో అది కూడా భాగమే కదా, ఆ పాయింట్ కూడా ఒక భాగమే కదా. సో మీ ఓనుగా మీరు చూసుకున్నప్పుడు మీ పరిశీలనలో సిబిఎన్ జైల్లో కూర్చొని ఉన్నారు, ఆయన ఎంతకాలం ఉంటారో మనకు తెలియదు, ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. ఒకవేళ ఆయన అలాగే ఉంటే లోపల బార్స్ లోపలే ఉంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ బ్యాడ్. ఈవెన్ సిబిఎన్ గారు బయట ఉన్నప్పుడు కూడా ద వెరీ ఫ్యాక్ట్ వాళ్ళు అంత డెస్పరేట్ గా పవన్ కళ్యాణ్ కోరుకున్నారంటే మా బలం సరిపోదు అన్నది క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయినట్టు కదా అక్కడ. ఒకటి. రెండోది, ఇప్పుడు
లోకేష్ పవన్ కళ్యాణ్తో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ స్టార్డమ్ ముందు లోకేష్ నిలబెడితే అది బాహుబలికి 5D సినిమాకి మధ్యలో ఉంటుంది ఆ ఫైట్. అది ఒక పాయింట్. రెండోది పవన్ కళ్యాణ్ ఇన్కన్సిస్టెన్సీ అని పక్కన పెడితే ద ఫోర్స్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ ఇస్ మచ్ మోర్ స్ట్రాంగర్. అది సో ఇప్పుడు నాకు అంటే ఇలాంటి డీటెయిల్స్ తన దగ్గర డబ్బు ఉందా, క్యాండిడేట్ ఉందా, అయినా నాకు ఆ డీటెయిల్స్ తెలియదు. ఐ డోంట్ వాంట్ టు నో ఆల్సో. ఓన్లీ మై కమెంట్ ఆన్ హిస్ పర్సనల్ కరిష్మా is far bigger than CBN and entire TDP put together. Okay. And I believe he has a political ga kuda antara. Political ga nenu cheppedi. Na belief adi. Okay. Yeah. ఎందుకంటే కరిష్మా బేసిక్ ఎవరెన్చువల్ ఇప్పుడు ఒక పాయింట్ ఎస్ మన జనసేన ఓడిపోయింది, కానీ ద పాయింట్ ఈజ్ ఇవాళ కళ్యాణ్ జగన్ గారి మీద నెగిటివ్ ఉంది అని నమ్ముతున్నాడు కదా, అందుకనే అంత మాట్లాడుతున్నాడు కదా. ప్రజల్లో ఉందని, ప్రజల్లో ఉందని తను ఎంత నమ్మకపోతే తను అలా మాట్లాడతాడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిస్ పర్సనల్ థింగ్, బికాస్ ఈ సేయింగ్ దట్ ఫర్ ద పబ్లిక్. ఇప్పుడు ఉదాహరణకి నాకు మీరు తెలుసు అనుకోండి, మీకు ఒక పర్టికులర్ పర్సన్కి మీరు కొంచెం క్లోజ్ అనుకున్నాం, నేను మీతో అతని గురించి బ్యాడ్ ఎప్పుడు మాట్లాడతాను, మీకు కూడా అంతో బ్యాడ్ ఫీలింగ్ ఉందా బట్టే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను కదా. అప్పుడు నా వాయిస్ దాన్ని బట్టి మారుతుంది. అవును, ఇప్పుడు మీకు కూడా కొంచెం ఉంది అంటే మీరు అనుకున్నంత ఇది కాదండి అంటారు. ఎప్పుడైతే మీకు కూడా అంతే ఉందనుకున్నప్పుడు చాలా గట్టిగా అరుస్తాను. దట్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్ దేర్ యాజ్ ఫార్ యాజ్ పవన్ కళ్యాణ్ ఇస్ కన్సర్న్. కీపింగ్ దట్ aside, I believe he has a far bigger chance of winning if he comes solo. అది నా బిలీఫ్ అది. ఓకే, సో ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క కలిసి పోటీ చేస్తున్నందువల్ల, పొత్తుల వల్ల, అది పెద్ద పార్టీ కదా టీడీపీ అనేది, పెద్ద పార్టీ డైల్యూట్ అయిపోతుంది. అంటే నా ఫీలింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ డజంట్ నీడ్ ఎనీబడీ సపోర్ట్ అనేది నా బిలీఫ్. ఇది బారింగ్ దట్ క్యాండిడేట్లు ఉన్నారా, డబ్బులు ఉన్నాయా, ఆ డీటెయిల్స్ నాకు తెలియదు. ఓన్లీ ఆన్ హిస్ పర్సనల్ కరిష్మా నేను చెప్పేది అదే. సో దానికి కొనసాగింపు నేను అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ పొత్తు వల్ల రేపు పోటీ చేయాల్సి వస్తే టీడీపీకి ఎక్కువ సీట్లు ఉంటాయి, జనసేన రాజీ పడి తక్కువ సీట్లకే పరిమితం కావాల్సి వస్తాయి. సో దీనివల్ల అంటే పవన్ కళ్యాణ్ తాను స్వయంగా ఏదైతే మీరు కరిష్మా అని చెప్తున్నారో, జనాల్లో తనకున్నటువంటి కరిష్మాకి తగ్గట్టుగా తన బలాన్ని పెంచుకోకుండా తన చేతులారా తనే తగ్గించేసుకుంటున్నాడు. ఇది నేను బిలీవ్ చేస్తున్నా. ఐ బిలీవ్ దిస్ పొలిటికల్గా. ఓకే, సో ముందు ఎవరు ఊహించిన విధంగా ఆయన అన్ని సీట్లు గెలుపొందటం, టీడీపీ 23 సీట్లకే పరిమితం అవటం అనేది ఎవ్వరూ కూడా ఊహించండి. ఈవెన్ జగన్ కూడా నమ్మలేకపోయారు జనం అంత విజయాన్ని కట్టబెట్టడం అనేది. సో ఈ 5 years ఈ పీరియడ్లో మీరు ఆయన పరిపాలన చూశారు. సో మీకు ఈ వ్యూహంలో ఇది మాత్రం నాకు అసలు తెలియదండి. దానికి కారణం ఏంటంటే నేను అసలు పాలిటిక్స్ నేను ఫాలో అవును. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఆయనే హైదరాబాద్ కట్టారా, సెల్ ఫోన్ ఆయనే తెచ్చారా, నిజంగా నేను అవి ఫాలో అవ్వలేదు. యూనో, సో జనరల్ పబ్లిక్ పరిపాలన అనేది ఎలా పర్సీవ్ చేస్తారు, వాళ్ళకి ఏదన్నా పథకాలు వచ్చినాయా, లేకపోతే వాళ్ళ కనీస అవసరాలు వస్తున్నాయా లేదా అనేది ఎవరెవరు ఇండియాలో ఫాలో అవుతుందో నాకు తెలియదు. అబ్సల్యూట్‌గా. సో ఐ హావ్ నో క్లూ. నాకు వైసీపీ పార్టీ గురించి కానీ వైసీపీ పరిపాలన గురించి కానీ నాకు తెలియదు. అంటే వైఎస్ జగన్ చేసిన పనులు ఏవి కూడా నాకు ఎందుకంటే నేను ఎక్స్పర్ట్ కాదు దాంట్లో, ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సంక్షేమ పథకాలు ఉంటాయి, లేకపోతే అభివృద్ధి. అది ఇప్పుడు మీకు ఒక జాబ్ ఇచ్చిన తర్వాత మీకున్న రిసోర్సెస్లో ఏది మీరు ఇంపార్టెంట్, అన్నీ చేసేసి అన్నిటికీ డబ్బులు ఉంటే అందరూ చేస్తారు కదా, ఎవరైనా ఎందుకు చేయకుండా ఉంటారు. హౌ యు ఆర్ బైఫర్కేటింగ్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ పర్సెప్షన్ ఆఫ్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. దాంట్లో నాకు లేదు, నేను అదేమే దాన్ని స్టడీ చేసి ఏది కరెక్ట్ ఏది కాదని విశ్లేషించి చెప్పగలిగే నాలెడ్జ్ నా దగ్గర లేదు. బట్ ఐ ట్రస్ట్ హిమ్ యాజ్ అ పర్సన్. అప్పుడు నాకు నమ్మకం ఉన్న ఒక మనిషి చేసినప్పుడు అది కరెక్ట్ ఏమో అనుకుంటా. ఐ విల్ గివ్ దట్ లాంగ్ రోప్. ఎందుకంటే నేను అదే బిజినెస్లో ఉన్నాను అనుకోండి, అప్పుడు నాకు ఎక్కువ తెలుస్తుంది కాబట్టి ఐ మైట్ హ్యావ్ ఎన్ ఒపీనియన్ ఆన్ దట్. తప్ప ఒప్ప అని అది నాకు లేదు. అంటే పొలిటికల్గా ఆయన మీద ఎలాంటి ఒపీనియన్ లేకుండా వ్యూహం అనేది పొలిటికల్ డిఫరెంట్ అండి. అది నేను అదే చెప్తున్నా. పొలిటికల్ అనేది
మీరు 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. పార్టీని నడపటం అదేంటి అనేది, గవర్నమెంట్ గా మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది 2. అవును. నాకు పార్టీ గురించి తెలీదు, గవర్నమెంట్ గురించి కూడా తెలియదు. ఓకే. వ్యక్తులుగా మాత్రం తెలుసు. సినిమా ఇప్పుడు నేను సినిమా డైరెక్టర్, మీరు డైరెక్టర్ కాదు. మీరు కలిసినప్పుడు మీరు ఏదో ఒపీనియన్ ఉంటుంది కదా నా మీద. ఖచ్చితంగా ఉంటుంది. నా సినిమా కొన్ని మీకు నచ్చచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు, లేకపోతే ఇది అనుకోవచ్చు, అది అనుకోవచ్చు. అది నా వర్క్. అది ఆన్ ఎ పర్సనల్ లెవెల్ ఇట్ ఈస్ డిఫరెంట్. ప్రొఫెషనల్లీ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ డిఫరెంట్. అది నేను చెప్పేది. ఓకే.